వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. టుడే న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్ ఏంటో చూసేద్దాం. గోదావరి జలాలను అడ్డుపెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టారు. 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ కేటీఆర్లను కాపాడుతున్నదెవరు? కేసీఆర్కు దత్తపుత్రుడిలా కిషన్ రెడ్డి వ్యవహార శైలి. బారాస భాజపా ఒకటే, వారికి ఓటేస్తే మూసిలో కలిసినట్లే. 70,000 ఉద్యోగాలిచ్చాం, లెక్క పెట్టుకోండి. ఇందులో ఒక్క తల తగ్గినా నా తల తీసుకుంటా, సీఎం రేవంత్ రెడ్డి సవాలంట. గంజాయి స్మగ్లర్ల కారు దాడిలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెక్కును ఆమె తల్లిదండ్రులు చంద్రకళ, సాయిలు, తమ్ముడు శ్రావణ్లకు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. మనదే యువ ప్రపంచం, సూర్యవంశీ విధ్వంసక శతకం, అండర్-19 కప్ విజేత భారత్. 3 వారాల్లోపు నిర్ణయం తీసుకోండి, లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలకు ఉపక్రమిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. కొండల్లా వ్యర్థాలు, వాటి మధ్యే కాపురాలు. మున్సిపాలిటీలు, పురపాలికల్లో డంపింగ్ యార్డుల సమస్య. చాలా చోట్ల బయోమైనింగ్ దిశగా పడని అడుగులు. నూతన పాలక వర్గాలైనా పరిష్కారం చూపాలంటున్న ప్రజలు. ఉన్న వార్డులపై వార్, నేతల మధ్య విభేదాలను చక్కదిద్దేందుకు చర్యలు. ఇన్ఛార్జి మంత్రులకు సీఎం నిర్దేశం. తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతిస్తున్న జీవన్ రెడ్డి తీరుపై పార్టీ అసంతృప్తి. 6 గ్యారంటీల్లో ఒక్కటైనా అమలు చేశారా? కాంగ్రెస్కు తగిన గుణపాఠం నేర్పాలి. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. మమ్మల్ని గెలిపిస్తే ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. నైపుణ్యాల పెంపు, కొలువుల కల్పన, ఫ్యూచర్ రెడీ గ్రాడ్యుయేట్ల తయారీ, సిలబస్లో మార్పులు, పరిశోధనల్లో ఏఐ వినియోగం, ఇంటర్న్షిప్లు, ప్రాంగణ నియామకాలు, వర్సిటీల 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక. భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు, 1 కమాండో కానిస్టేబుల్ మృతి. మృతుల్లో మావోయిస్టు పార్టీ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి పట్కల్ స్వామి మృతదేహం. మార్చి 15 నుంచి వాహన్లోకి తెలంగాణ. జాతీయ డేటాబేస్తో అనుసంధానం. రవాణా వ్యవస్థలో కీలక డిజిటల్ మార్పు. అడవి లేదు, ఆకలి తీరట్లేదు, ఆందోళనతో అటు ఇటు తిరుగుతున్న పెద్ద పులి. జనగామ, యాదాద్రి జిల్లాలో 50 ఏళ్ల తర్వాత సంచారం. ఎట్టకేలకు చిక్కిన పెద్ద పులి. తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజుల భయాందోళనకు తెర. మార్కులపై వ్యామోహం వద్దు, జీవన నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టండి. విద్యను భారంగా పరిగణించొద్దు, నచ్చిన రంగంలో దూసుకెళ్లండి. పరీక్ష పే చర్చలో విద్యార్థులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. ఐబొమ్మ రవి పాస్పోర్టు సీజ్ చేశారా? వివరణ ఇవ్వాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశం. నుంచి 20 మంది విద్యార్థులకు 2 టీచర్లను నియమించాలి. రాష్ట్రంలో 1 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఖచ్చితంగా 2 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, 60 మందికి మించితే హెచ్ఎం పోస్టును అదనంగా ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు శుక్రవారం సీఎస్ను కలిసి వినతి పత్రం అందజేశారు. టీజీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల. పన్ను చెల్లింపుదారులకు భయం అనవసరం. పన్ను విధానాలను మరింత సరళం, సులభతరం చేయాలని కేంద్రం సంకల్పించింది. అందులో భాగంగా ఆదాయపు పన్ను చట్టం 2025ను తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అది అమల్లోకి రానుంది. కొత్త పన్ను విధానం ప్రత్యేకతలు, రీఫండ్లు, ట్యాక్స్ల చెల్లింపు తీరుతెన్నులు, వాటిలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం తదితరాలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి అధ్యక్షుడు రవి అగ్రవాల్ మాట్లాడారు. మూసీ నది నగరానికి మణిహారం. పునరుజ్జీవంతో 110 కిలోమీటర్ల పొడవున వెలుగులు. మురుగు తొలగి పర్యాటక శోభ. ఇక అనుమతులన్నీ బిల్డ్ నౌలోనే. టీజీబీ పాస్ను పూర్తిగా తొలగించిన ప్రభుత్వం. కృష్ణా జలాలు పొదుపుగా వాడండి. కేఆర్ఎంబీ. తెలంగాణ లేఖపై వివరణ ఇవ్వాలని ఏపీకి లేఖ. శ్రీశైలంలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి. సర్కారు బడిలో స్మార్ట్ విప్లవం. ఏఐపై మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో టీచర్లకు అవగాహన. 6 కొత్త జోన్లతో గ్రేటర్ హైదరాబాద్. నగరపాలక సంస్థలుగా సైబరాబాద్, మల్కాజ్గిరి.
17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన. తల్లి శిశువుకు అండదండ, గర్భిణులకు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు. గాంధీ ఎంసీహెచ్లో అందుబాటులోకి. పుస్తక పఠనానికి గ్రహణం, గ్రంథాలయాలను వేధిస్తున్న నిధులు, సిబ్బంది కొరత. న్యాయవాది స్వప్న హత్య కేసు నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు. దారుణ హత్యకు గురైన న్యాయవాది స్వప్న కేసును మొయినాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. రిమాండ్ ఖైదులుగా ఉన్న 4 నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ శుక్రవారం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హత్యకు సంబంధించి మరిన్ని నిజాలను వెలికితీసేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. దీనిపై శనివారం కోర్టు నిర్ణయం తీసుకోనుందని ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితులకు 3 నెలల్లో శిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో మొయినాబాద్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పసికూనను ఆసుపత్రిలో వదిలేశారు. శిశు విహార్కు తరలింపు. తల్లిదండ్రుల నిర్వాహకంపై కేసు. 5 ఏళ్ల బాలుడిపై వీధి శునకాల దాడి. డిజిటల్ మోసానికి గురైతే 25,000 వరకు పరిహారం. బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట. ఎంఎస్ఎంఈలకు 20 లక్షల వరకు హామీ లేని రుణం. చిన్న ఎన్బిఎఫ్సిలకు రిజిస్ట్రేషన్ మినహాయింపు. కీలక రేట్లు యథాతథం, భవిష్యత్తులో తగ్గొచ్చన్న సంకేతాలు. ఇష్టం లేని గర్భం కొనసాగింపునకు మహిళను బలవంతం చేయడం తగదు. 30 వారాల పిండం తొలగింపునకు సుప్రీంకోర్టు అనుమతి. పాక్లో మారణ హోమం. ఇస్లామాబాద్లో మసీదు వద్ద ఆత్మాహుతి దాడి. 31 మంది దుర్మరణం. అమెరికా ఇరాన్ పరోక్ష చర్చలు. ఒమాన్ విదేశాంగ మంత్రితో విడివిడిగా భేటీ అయిన ఇరు దేశాల ప్రతినిధులు. యువధరహో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం. 80 బంతుల్లోనే 175 పరుగులు. భారత్దే అండర్-19 ప్రపంచ కప్. ఫైనల్లో ఇంగ్లాండ్పై ఘన విజయం. T20 ప్రపంచ కప్ నేటి నుంచే. తొలిపోరులో అమెరికాతో భారత్ ఢీ. చిన్న కప్పు పెద్ద వినోదం. 14% ముస్లిం రిజర్వేషన్లకు రేవంత్ రెడ్డి యత్నం. బీసీల ఓట్లతోనే కాంగ్రెస్కు గుణపాఠం చెబుతారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నల్గొండ ఎవరికి అండా? కార్పొరేషన్ చేసింది మేమే. సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తామంటున్న కాంగ్రెస్. 10 ఏళ్ల పాలన చూసి ఓటేయాలంటున్న భారాస. నగర పాలికులకు సింహభాగం నిధులు మావే అంటున్న భాజపా. అధికారంలోకి రాగానే సింగరేణిలో అవినీతిని వెలికితీస్తాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ సొమ్మును తిరిగి వసూలు చేస్తాం. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ భారాస బాహాబాహి. డీజే శబ్దం విషయంపై వాగ్వాదం. భారాస నాయకుడికి గాయాలు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఘటన. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు. మంత్రి దామోదర్ రాజ నరసింహ. రైలు పట్టాలపై బాంబులు పెట్టాం. జిహాదీ పేరుతో రైల్వే అధికారులకు బెదిరింపు లేఖలు. వందే భారత్ రైళ్లకు భద్రత పెంపు. యువత తలుచుకుంటే ప్రపంచ చరిత్రనే తిరగరాయగలరు. అలాంటిది అంగవైకల్యం ఒక లెక్క అనుకున్నారు వీరు. ముందు నుంచి సంతోషంగా సాగిన జీవితం ఒక్కసారిగా మారిపోయినా కుంగిపోలేదు. పరిస్థితులకు ఎదురు నిలిచి తమ లక్ష్యాలను సాధించారు. ప్రభుత్వ కొలువులు కొట్టి మేమే ఒక బ్రాండ్ అని నిరూపించుకున్నారు. వైకల్యం వెక్కిరించినా వీళ్ళు ధిక్కరించి జాబ్స్ కొట్టారు ఫ్రెండ్స్. మనం కూడా చదివి బాగా జాబ్ కొడదాం. అపచారం మానవాళికే శాపం. జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిశాయంటారేంటి? శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే. లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి? ఈనాడుతో తితిదే పూర్వ ఈవో విశ్రాంత ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. కల్తీ నెయ్యిలో మోనోగ్లిజరైడ్స్. కొరియా నుంచి దిగుమతి చేసుకున్న సుగంధ ఆయిల్స్. వారి నుంచి కొన్న భోలేబాబా డైరీ. ఆ రసాయనంతోనే కల్తీ నెయ్యి తయారీ. తితిదేకి సరఫరా. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏఐజాక్టో వినతి. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు పేపర్లో వచ్చిన టాప్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం, డైలీ న్యూస్ పేపర్ టాప్ హెడ్లైన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.